వెల్కమ్ టు TD9 అనుక్షణం ప్రజాపక్షం. నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు 8వ రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక గాను ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం శ్రీ గాయత్రి కళ్యాణమస్తు బ్రాహ్మణ ఉచిత వివాహ సమాచార కేంద్రం ఆధ్వర్యంలో బ్రాహ్మణ సేవా సంఘం బాలాజీ నగర్ వారి సహాయ సహకారాలతో జరుగుతున్నట్లు వాళ్ళు తెలియజేశారు. ఈ కార్యక్రమం ఈ నెల 31/5/2026 ఆదివారం ఉదయం 9 గంటల నుండి కొండాయిపాలెం గేటు దర్గామిట్లో గల శ్రీ రాధాకృష్ణ యోగ మందిరం శ్రీ 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 గణపతి సచ్చిదానంద ఆశ్రమం అష్టలక్ష్మి దేవాలయం నందు జరుగుతున్నట్లుగా వారు తెలియజేశారు. కావున ఈ కార్యక్రమానికి 21 సంవత్సరం పూర్తయిన వరుడు 21 సంవత్సరాలు పూర్తయిన వధువులు వారి తల్లిదండ్రులు పాల్గొనవలసిందిగా వారు కోరారు. ఈ కార్యక్రమానికి ఇసుకపల్లి కామేశ్వర ప్రసాద్ ఆర్గనైజర్, ఇసుకపల్లి యశ్వంత్ కుమార్ కార్యక్రమ నిర్వాహకులు, పి సత్యనారాయణరావు ముఖ్య కన్వీనర్, ఐ జయలక్ష్మి ముఖ్య కన్వీనర్, ఎస్ ఉమాదేవి ముఖ్య కన్వీనర్, కేఎల్ నారాయణ, వి రవి, టి శ్రీనివాసులు మొదలైన వారు పాల్గొన్నారు. శ్రీ గాయత్రి కళ్యాణమస్తు బ్రాహ్మణ ఉచిత వివాహ సమాచార కేంద్రం ఆధ్వర్యంలో గత 7 ఏళ్లుగా ఎంతో నిర్విరామంగా జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ వేదిక ఎంతో చక్కగా ఎంతో మందికి వివాహాలు జరిపించడానికి ఒక వేదిక అయ్యి 8వ సంవత్సరం మళ్ళా అదే తీరులో మేము 31వ తేదీ చేయడం అనేది జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా మేము 31వ తేదీ ఉదయం 6 గంటలకి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ అంగరంగ వైభవంగా మన దర్గామేట్లో వేయించేసి ఉన్న శ్రీ అష్టలక్ష్మి దేవస్థానం నందు జరిపిస్తూ 6 గంటల నుండి శ్రీనివాస కళ్యాణము, తదుపరి 8 గంటల నుండి ఈ యొక్క వివాహ పరిచయ వేదిక ప్రారంభించడం జరుగుతుంది. దీనికి ఇసుకపల్లి కామేశ్వర ప్రసాద్ గారు ఆర్గనైజర్గా వ్యవహరిస్తూ, ఇసుకపల్లి కామేశ్వర యశ్వంత్ కుమార్ కార్యక్రమ నిర్వాహకులుగా, అలాగే పి సత్యనారాయణ గారు ముఖ్య కన్వీనరు, ఐ జయలక్ష్మి గారు ముఖ్య కన్వీనరు, ఎస్ ఉమాదేవి గారు ముఖ్య కన్వీనర్గా వ్యవహరిస్తూ, అలాగే తొండల శ్రీనివాసులు గారు కన్వీనర్గా వ్యవహరిస్తూ, అలాగే ఎంఐసి రవి గారు ముఖ్య కన్వీనర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆ రోజు జరగబోయే ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ బంధువులందరూ కూడా పాల్గొని, అలాగే ఈ యొక్క కన్వీనర్గా ఉన్న వాళ్ళందరూ కూడా మన చుట్టూ ఉన్నటువంటి బ్రాహ్మణులందరికీ కూడా ఈ వివాహ పరిచయ వేదిక గురించి తెలియజేసి ఆ యొక్క వధూవరులకి వివాహం త్వరగా అయ్యేదానికి భాగస్వామి అయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాము. నమస్కారం. ఈ 8వ రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక ఆర్గనైజర్ని. గత 7 సంవత్సరాల నుంచి ఈ వేదిక నడుపుతూ ఉన్నాము. ఎంతో వైభవంగా జరుగుతుంది. తద్వారా ఒక 50% దాకా, అంటే 1 ఇయర్ లోపల మళ్ళీ జరిపే లోపల ఒక 50% దాకా వివాహాలు కుదిరిన దాఖలాలు ఉన్నాయి మా దగ్గర. అలాగా మా బ్రాహ్మణ జాతి అభివృద్ధి కోసం ఇదొక సేవాభావంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తాము. ఈ నిర్వహణలో భాగంగా ఈ నెల మే నెల 21వ తేదీ 31వ తేదీ మే నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటల నుంచి శ్రీనివాస పద్మావతి కళ్యాణము, తర్వాత 9 గంటల నుంచి ఈ వివాహ వేదిక జరుగుతుంది. ఈ వివాహ వేదికకు అన్ని ఏరియాల నుంచి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ఈ రాష్ట్రాల నుంచి మా బ్రాహ్మణులందరూ అటెండ్ అయ్యి వధూవరుల వివాహ పరిచయంలో పాల్గొని అక్కడ సంబంధాలు కుదుర్చుకొని వారి వివాహాలు చేసుకుంటూ సుఖంగా ఉంటున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా ఇలాగనే దిగ్విజయం చేయాలని కోరుతున్నాను. అలాగనే మా కన్వీనర్లు, మా ఎంఐసీలు, మా ప్రతినిధులు కూడా దీనికి తగిన తోడ్పాట్లు ఇస్తూ మమ్మల్ని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుతున్నాను. స్వస్తి.
నా పేరు ఐ జయలక్ష్మి. శ్రీ గాయత్రి కళ్యాణమస్తు ఉచిత బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక 8వ రాష్ట్ర స్థాయిలో నెల్లూరులో అష్టలక్ష్మి గుడిలో ఈ సంవత్సరం మే నెల 31వ తేదీ ఆదివారం ఇట్లా పరిచయ వేదిక జరపాలని నిర్ణయించాము. వేదిక కొండాయిపాలెం అష్టలక్ష్మి గుడి దగ్గర వేంచేసి ఉండు శ్రీ రాధాకృష్ణ మందిరంలో జరుగుతుంది. ఈ సందర్భంగా ఉదయం 6 నుంచి 9 దాకా శ్రీనివాస కళ్యాణం, తదుపరి 9 నుంచి ఈ పరిచయ వేదిక జరుగుతుంది. ఇలాగానే 8 సంవత్సరాలుగా ఈ నిర్విరామంగా ఇట్లాంటి వివాహ పరిచయ వేదికలు జరుపుతున్నాము. ఈ వివాహ వేదికలు మంచి బ్రాహ్మణ వధూవరులకి మంచి ప్లాట్ఫామ్గా ఉంటున్నాయి. ఎంతో మందికి ఈ పరిచయ వేదికలు వాడుకొని వాళ్ళ బిడ్డలకి వివాహాలు జరిపించుకొని చాలా మంది చాలా సంతోషంగా ఉంటున్నారు. కాబట్టి ఇతర రాష్ట్రాల వారు మన ఏపీ స్టేట్లో ఉండి ఇతర జిల్లాల వధూవరులు కూడా ఇది గమనించుకొని వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని వాళ్ళ బిడ్డలకి సకాలంలో వివాహాలు జరిపించుకొని సంతోషంగా ఉండాలని ఈ వివాహ పరిచయ వేదికకి అటెండ్ అయ్యి వాళ్ళ బిడ్డలకి సరైన సంబంధాలు కుదుర్చుకోవాలని మరి కోరుతున్నాము. ఉదయం పూజ అయిన తర్వాత అల్పాహార విందు, మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ పిల్లలకి మంచి సంబంధాలతో వివాహాలు జరిపించవలసిందిగా మరి కోరుచున్నాము. ఇది ఆర్గనైజరు ఇసుకపల్లి కామేశ్వర ప్రసాద్ వారి ఆర్గనైజరు. అతని నిర్వహణలో ప్రతి సంవత్సరం జరుగుతుంది. మీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా మరి కోరుతున్నాను. నా పేరు సత్య ఉమాదేవి. శ్రీ గాయత్రి కళ్యాణమస్తు 8వ రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వధువుల వివాహ పరిచయ వేదిక అష్టాలక్ష్మి గుడి దర్గామెట్టలు శ్రీ రాధాకృష్ణ యోగ మందిరం గణపతి సత్యనారాయణ ఆశ్రమం నందు జరుగుతుంది. దీనిలో 500 రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. ఇది లాస్ట్ డేటు మే 10వ తేదీ ఉంటుంది. ఈ కార్యక్రమం మే 31వ తేదీ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వధూవరుల తల్లిదండ్రులు అందరూ పాల్గొని అధిక సంఖ్యలో దీనిలో పాల్గొనవలసిందిగా మేము అందరినీ కోరుతున్నాము. మేము ఇదే కాకుండా 3 బంధము, గాయత్రి కళ్యాణమస్తు, టీబీఎస్ తిరుపతి, 7 అడుగుల బంధం అని చాలా గ్రూపులు కూడా పెట్టి మేము ఫ్రీ సర్వీస్ చేసి చాలా మంది వివాహాలు కూడా జరుపుకున్నాము. 200 మంది పైగా కూడా ఇప్పుడు వివాహాలు జరుగున్నాయి. దీనిలో ఇది గమనించి ప్రతి ఒక్కరూ మాకు దీనిలో పాల్గొని మీ వంతు సహాయ సహకారాన్ని అందించి మమ్మల్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాము. ఇదే కాకుండా 31వ తేదీ ఉదయం 6 గంటలకి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా జరుగుతుంది. ఇది కూడా మా కన్వీనర్లకి సంప్రదించి మీరు ఎవరైనా దీనిలో పాల్గొనదలిచిన వాళ్ళు మీ ఫోన్ నెంబర్లు, మీ పేర్లు ఇస్తే మేము అవి తీసుకొని మిమ్మల్ని కార్యక్రమంలో మీరు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ ఇది సద్వినియోగపరచవలసిందిగా అందరినీ కోరుతున్నాము. జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్, జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్, జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్.